ఓటీటీ మార్కెట్ కుప్పకూలింది. ఆడియన్స్ థియేటర్స్ కు రావటం తగ్గిపోయింది. 2 నెలలుగా వసూళ్లు లేవు. ఈ దశలో చాలా చిత్రాలకు బడ్జెట్ తగ్గించేస్తున్నారు. మరికొన్ని సినిమాలకు డబ్బు లేక ఆగిపోతున్నాయి. ఈ దశలో ఒక మూవీని దాదాపు 900 కోట్ల బడ్జెట్తో నిర్మించడం ఇప్పుడు పాన్ ఇండియాను షేక్ చేస్తోంది. పెద్ద చిత్రాలు తీస్తున్నప్పుడు పెద్ద బడ్జెట్లు పెట్టాల్సిందే. అప్పుడే తెరపై భారీతనం కనిపిస్తుంది. ప్రేక్షకులకు థియేటర్ కు రావాలి అనిపిస్తుంది. బిజినెస్ కూడా భారీగా జరుగుతుంది. ఇటీవలి కాలంలో ఆదిపురుష్, బ్రహ్మాస్త్ర లాంటి చిత్రాలకు 500 కోట్ల బడ్జెట్ కేటాయించారు దర్శక నిర్మాతలు. సలార్, జవాన్ లాంటి చిత్రాలకి దాదాపు 300 కోట్లు ఖర్చు పెట్టారు. మరి రామాయణం లాంటి చిత్రం అంటే మినిమం 500 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఆదిపురుష్ బడ్జెట్ తీసుకుంటే 500 నుంచి 700 కోట్లు అని ట్రేడ్ వర్గాలు చెప్పుకొస్తున్నాయి. ఇప్పుడు రణ్బీర్ రాముడి పాత్రలో నటిస్తున్న రామాయణం సినిమాను దాదాపు 900 కోట్లతో తెరకెక్కిస్తున్నారట. అయితే రణ్బీర్ నటించే చిత్రాన్ని దాదాపు 3 భాగాలుగా ప్లాన్ చేస్తున్నారు. మరి 900 కోట్లు ఒక్కో భాగానికి కేటాయిస్తారా లేక 3 భాగాలకు కలిపి ఈ బడ్జెట్ను కేటాయించారా అనేది తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా 900 కోట్ల బడ్జెట్ ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలో హైయెస్ట్ బడ్జెట్.